ప్రతిసారి సంక్రాంతి అంటే మాకు ఒక పండగ కాదండి, 2 పండుగలు. ఎందుకంటే మా చిత్ర బర్త్డే కూడా ఆ రోజే పడుతుంది, కనుమ రోజు. జనవరి 16th రోజు పుట్టిందనమాట. వాళ్ళ అమ్మ జస్ట్ పెయిన్ అని చెప్తే నేనే బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇప్పటికీ మా వదిన ఫీల్ అవుతూనే ఉంటుంది, పండగ రోజు నువ్వే నాకు ఆపరేషన్ చేయించావని చెప్పేసి. ఏం చేస్తాం, అలా అయిపోయింది. కానీ అందరం కలిసి ఉంటాం దీని బర్త్డేకి. ఎప్పుడు కూడా ఎవరి బర్త్డే అయినా ఈవినింగ్ కలుసుకుంటాం, కానీ దీని బర్త్డేకి 3 రోజులు కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. సేమ్ అట్లనే అండి, ఇయర్ కూడా ప్రతి సంవత్సరం లాగే చాలా బాగా జరిగింది. ఒకటే బాధ, మా పెద్ద వదిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఉండేవాళ్ళు, ఈ సంవత్సరం అయితే రాలేకపోయారు. ఒక ఏజ్ వరకేనేమో కలిసి ఉంటాం ప్రతి పండక్కి. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్ది పిల్లల స్టడీస్ వల్ల అందరం ఒక దగ్గర కలవలేకపోతున్నాం. ఎనీవే పర్వాలేదు, ఉన్నంత కాలమైనా హ్యాపీగా ఉండాలనేది మా టార్గెట్. ప్రతి సంవత్సరం అంటుంది నా బర్త్డే కూల్ కేక్ కట్ చేయట్లేదని చెప్పి. అదేనండి పేస్ట్రీ. దానికి పేస్ట్రీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క బర్త్డే కట్ చేస్తున్నారు, అందరి బర్త్డేలకు అవుతుంది, నా బర్త్డేలకు అవ్వట్లేదని గోల పెడితే సంక్రాంతి రోజు కేక్ వెళ్ళి ఆర్డర్ పెట్టి కనుమ రోజు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాం అనమాట. కేక్ అయితే మాత్రం చాలా ఫ్రెష్ అండ్ చాలా బాగుంది. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మాత్రం చాలా బాగా అయ్యాయి. మా ఇంట్లో 3 పండుగలు, ఈ పండుగ మొత్తం అన్ని చాలా బాగా జరిగాయి. మీ ఇంట్లో పండుగలు కూడా బాగా జరుపుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా చిత్రాకి మీ బ్లెస్సింగ్స్ అందరివి ఇవ్వండి. నేను మీ వైజాగ్ పిల్ల. ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను మీ వైజాగ్ పిల్ల.